కామ్రేడ్స్ ముందుగా అందరికీ ఈ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ఉద్యోగులకు కార్మికులకు ఎనర్జీ అసిస్టెంట్లకు అలాగే మీటర్ రీడర్లందరికీ కూడా ఏఐ2సి అలాగే ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున పేరున ప్రతి సోదరుని కూడా విప్లవానికి వందనాలు. అందరికీ తెలిసిన విషయమే, మనం ఈ మధ్యకాలంలో అంటే ఆగస్టు 25 నుండి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులకు కార్మికులకు ఎనర్జీ అసిస్టెంట్లకు సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 25న నోటీసు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 25న నోటీసు ఇచ్చిన 15 రోజుల తర్వాత సెప్టెంబరు 15, 16న నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు, 17, 18న భోజన విరామ సమయంలో ధర్నాలు, అలాగే 19, 20న రిలే నిరాహార దీక్షలు, అలాగే 22న శాంతియుత ర్యాలీలు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అప్పటికి కూడా యాజమాన్యం స్పందించకపోతే సెప్టెంబరు 26వ తారీఖున మళ్ళా 2వ దశ ఆందోళన కార్యక్రమానికి యాజమాన్యాలకు నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ విషయం కూడా అందరికీ తెలుసు. ఇచ్చిన తర్వాత యాజమాన్యం కూడా స్పందించలేదు. 2వ దఫ ఆందోళన కార్యక్రమాలకు నోటీసు ఇచ్చినా కానీ ఇవ్వకపోతే 6వ తారీఖున ఈపీడీసీఎల్ విశాఖపట్నంలో ధర్నా, అలాగే 8వ తారీఖున ఎస్పీడీసీఎల్ తిరుపతిలో ధర్నా, అలాగే విజయవాడలో చలో విజయవాడ కార్యక్రమాన్ని 13వ తారీఖున పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. 14వ తారీఖున వర్క్ టూర్లు, 15వ తారీఖున ఈ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలే పోవాలని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ కాల పరిధిలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులతో యాజమాన్యము 8వ తారీఖున ఒకసారి చర్చలు జరపాలని చెప్పి యాజమాన్యము సెప్టెంబర్ 7న నోటీసు అందరికీ వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ముఖ్యమంత్రి గారు తిరుపతిలో అనంతపురంలో సూపర్ 6 కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఆ సందర్భంగా ఎవరు లేరని చెప్పి విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో మేము జరగము, సిఎస్ గారు టైంలోనే మాకు చర్చలు అవకాశం ఇవ్వాలని చెప్పి సున్నితంగా యాజమాన్యానికి జేఏసీ చెప్పడం జరిగింది. మరి 2వ దశ ఆందోళన కార్యక్రమంలో భాగంగా 13వ తారీఖు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం నుంచి అంటే సాయంత్రం 6 గంటలకు చర్చలు ప్రారంభించి 14వ తారీఖు ఉదయం కూడా చర్చలు ప్రారంభించి 15వ తారీఖు మీరు సమ్మె చేయొద్దు, ప్రధానమంత్రి గారు మోదీ గారు కర్నూలుకి పర్యటన ఉంది నేపథ్యంలో మీరు వాయిదా వేసుకోవాలని చెప్పి విద్యుత్ సంస్థలు యాజమాన్యాలు సిఎస్ గారు జేఏసీని కోరడం జరిగింది. జేఏసీ వారు కూడా దానికి సుముఖంగానే అంగీకరించి 17వ తారీఖున చర్చలను ప్రారంభించడం జరిగింది. 10వ తారీఖు చర్చల్లో 29 డిమాండ్లు ఏదైతే పెట్టినారో ఆ డిమాండ్లలో 28 డిమాండ్లు పరిష్కరించడానికి యాజమాన్యం అంగీకరించడం జరిగింది. కానీ మేము ప్రధాన అంశంగా భావిస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని చెప్పి మేము ఏఐ2సిగా ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్గా మా ప్రతినిధులు అక్కడ జేఏసీలో ఇంటర్నల్గా జేఏసీ గిళ్ళతో మా వాళ్ళు గట్టిగా వాదించడం జరిగింది. అలాగే యాజమాన్యాల దగ్గర చర్చల్లో కూడా కాంట్రాక్ట్ కార్మికుల ప్రధాన అంశమే మాకు డైరెక్ట్ పేమెంట్ ఇచ్చిన తర్వాతనే 28 అంశాల మీద మీరు ముందు పోవాలని చెప్పి నేను చాలా గట్టిగా తీవ్రంగా అక్కడ మా వాళ్ళు మా వాణిని వినిపించడం జరిగింది. కానీ అక్కడ సందర్భాన్ని ఒకరో ఇద్దరో జేఏసీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సమ్మెను వాయిదా వేసుకోవాలి, సమ్మెను ఖరాబ్ చేయాలా, 28 డిమాండ్లు పరిష్కారం చేస్తా అని అంటా ఉంది. అందుకోసమనే ఒకే ఒక్క డిమాండ్ కాంట్రాక్ట్ కార్మికులది ఉంది కనుక ఆ డిమాండ్ మేము పిఆర్ సందర్భంగా యాజమాన్యం తీరుస్తామంటా ఉంది, సమాన పని సమాచార వేతనం. అందుకోసం మేము వాయిదా వేయాలని చెప్పి పట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా మనం ఏఐ2సిగా మా వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఏది ఏమైనా కానీ సమ్మెలేకి అనివార్యం, సమ్మెలేకి పోవాలని చెప్పి ఓటింగ్ కూడా జరుపుతూ ఉంటే ఓటింగ్లో కూడా ఏఐ2సి వాళ్ళే సమ్మెలేకి పోవాలా, కాంట్రాక్ట్ కార్మికులకు డైరెక్ట్ పేమెంట్ కోసం అనుకూలంగా ఓటేయడం జరిగింది. అలాగే ఎనర్జీ అసిస్టెంట్లు ఈ రాష్ట్రంలో వ్యవస్థ పుట్టేప్పటి నుంచి జేఎల్ఎం గ్రూప్ 2 వ్యవస్థ పుట్టేటువంటి గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ 5 అసోసియేషన్ పెట్టి మేము ఏఐ2సి అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళము ఆ సంఘం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 8,000 మంది ఎనర్జీ అసిస్టెంట్ల కోసం తీవ్రంగా పోరాటం చేసినాం. చలో విజయవాడ కార్యక్రమాన్ని జూలై 21న పెద్ద ఎత్తున జేఎల్ఎం గ్రేడ్ 2 ఆధ్వర్యంలో అలాగే మీటర్ రీడర్ల ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళంతా కలిసి మేము పెద్ద ఎత్తున 6,000 మందితో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ఆందోళన కార్యక్రమం చేసినాం. గతంలో కూడా జేఎల్ఎం గ్రేడ్ 2లు మా వాళ్ళు నోటీసులు ఇచ్చారు, సమ్మెకు పిలిపించారు, అలాగే ఆందోళన కార్యక్రమాలు చేశారు. అనేక కార్యక్రమాల నేపథ్యంలో ఇవాళ
జేఏసీ కూడా ఆ డిమాండ్ మీద గట్టిగా కార్మికుల నుండి ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఏపీఎస్సీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని చెప్పి మేము పైవసేషన్గా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో డిమాండ్ పెరగడం వల్ల ఇవాళ ఆ డిమాండ్ను కూడా సాధించడానికి అవకాశం ఏర్పడింది. మేము భవిష్యత్తులో కూడా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పట్ల కూడా మేము కాడి కింద పడేసే ప్రసక్తే లేదు. మేము ఆ కాడెత్తుకున్న తర్వాత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. ఎంతవరకు పోరాటం అనొచ్చు, ఎంతవరకు కాదు, కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపలేదు. కలిసి వచ్చే కార్మిక సంఘాలతో భవిష్యత్తులో కార్మికుల సింగిల్ అజెండా మీదనే మేము పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈనాడు కూడా కార్మికుల ప్రయోజనాలు ఎవరైతే చేకూరుస్తామంటా ఉంటారో దయ్యాలతో కానీ భూతాలతో సరే రాక్షసులతో సరే కలిసి పనిచేసేదానికి ఏఐటీసీ సిద్ధంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.